నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో మహిళలకు మోసాలు। వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు। జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అన్ని రంగాల్లో మేలు జరిగిందని, కూటమి ప్రభుత్వంలో మహిళలకు సంక్షేమ పథకాల పేరుతో తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు। అనకాపల్లి జిల్లా కేంద్రంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పెందుర్తి, సమన్వయకర్త అదీప్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పేరట మహిళలకు చేసిన మోసాలపై విరుచుకుపడ్డారు। ఈ కార్యక్రమంలో మాజీ ఐటీ మంత్రి చోడవరం, సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు, మాజీ జెడ్పీటీసీ అనురాధ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సీరం నదియాలకు వైఎస్ఆర్సీపీ మహిళలందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। నాకు ఎంతో సంతోషంగా ఉంది, వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే మరి పార్టీ ఆఫీసు భరత్ గారు అయితే నాకు ఎంతో సపోర్ట్ చేశారు। నేను అన్నప్పుడు అందరూ ఎక్కడో పెట్టడం ఎందుకమ్మా, మన పార్టీ ఆఫీసులోనే పెట్టు అని చెప్పి భరత్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ క్యాడర్ని అంతా ఎలక్ట్ చేసి నాకు సహాయ సహకారాలు అందించారు। మరి ముఖ్యంగా మరి అమరన్నను కలిసినప్పుడు, అమరన్న నువ్వు ఏ కార్యక్రమం చేసినా నాకు ముందుగా చెప్పమ్మా, నేను ప్రతిదానికి నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మరి ఇప్పుడు వచ్చిన మన మహిళలందరికీ కూడా మరి భోజన ఏర్పాటు అమరన్నే చేశారు। అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి నేను పిలిచిన వెంటనే మీరందరూ కూడా ప్రేమతో వచ్చారు। అయితే నేను చాలా మందికి ఫోన్లు చేయలేకపోయానండి, ఎందుకంటే నాకు కొన్ని ఫోన్ నెంబర్ లేకపోవడం, నేను కొత్తగా మరి మహిళా అధ్యక్షురాలుగా నియమించబడడం వల్ల నాకు కొంతమంది ఫోన్ నెంబర్లు తెలియక ఒకరికొకరు చెప్పుకొని కూడా మీరు అందరూ వచ్చారు, అందుకు బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు। ప్రతి ఒక్కరిని కూడా నేను ఒక మహిళా గ్రూప్ ఒకటి యాడ్ చేసి అందులో ప్రతి మెసేజ్ జిల్లాలో ఏం కార్యక్రమాలు చేసినా దానికి అందరికీ కూడా మెసేజ్ అందిస్తాను। దానికి ఫుల్ సపోర్ట్గా నాకు అలాగే నదియా, లక్ష్మి కూడా నాకు ఫుల్ సపోర్ట్। నేను ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రతి దానిలో కూడా మరి నదియా నాకు సొంత సహోదరులాగా తోడుండి ఇప్పటివరకు నడిపించింది। జగనన్న ప్రభుత్వంలో మరి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మరి మహిళా అధ్యక్షురాలుగా నాతో పాటు మీరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎంగా మళ్ళీ 7 నియోజకవర్గాల సమన్వయకర్తల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడానికి నా వంతు కష్టపడి నేను పనిచేస్తానని తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ అందించాలని మనవి చేస్తూ, అలాగే ఇంకొక సహోదరి మరి నాతో పాటు మండలంలో పప్పుచెట్టుపల్లి సర్పంచ్గా ఉంది విజయ, తను కూడా ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్గా ఉంటూ ఒకదాన్ని వెళ్ళకు నేను కూడా వస్తానని చెప్పి నాకు తోడుగా ప్రతి చోట కూడా వస్తున్నారు। వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొని మనందరం కూడా ఈ విధంగా కలిసిమెలిసి మన జగనన్న గెలుపు కోసం అందరం కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ, మండల మహిళా అధ్యక్షురాలు ఉన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, తర్వాత ముఖ్యమైన మహిళా నాయకులు కూడా ఉన్నారు। వాళ్ళందరినీ కూడా నేను సన్మానించాలని నేను ఆశపడుతున్నాను। మహిళా దినోత్సవం రోజు కంగారు పడొద్దు, వెళ్ళొద్దు, ఆ కార్యక్రమం చూసుకొని నెమ్మదిగా భోజనం చేసి అందరూ వెళ్ళాలని మనం చేస్తూ హృదయపూర్వక మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి నదియా మాట్లాడు నియోజకవర్గ స్థాయిలో చేసినటువంటి మహిళా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, కార్పొరేట్ సోదరిమణులు ఉన్నారు, మీరందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం। మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు। ధర్మశ్రీ గారికి, అదీప్ రాజు గారికి, ఎంపీ సత్యవతమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మహిళా దినోత్సవానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు వీరికి నా చిన్న చిరుకానుక
అది స్వీకరించి వెళ్ళవలసిందిగా. మరి చాలా పనులు ఉన్నాయి సార్ వాళ్ళకి, కానీ ఈ కార్యక్రమం కోసం తమ టైం అంతా వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. కూడా సన్మానించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. మరి అందరూ కూడా మరి కార్యక్రమానికి సపోర్ట్గా ఉండాలని మేడం గారు కూడా మన కోసం కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందుగా ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోండి అమ్మ, కూర్చుంటే మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మహిళలకి మొట్టమొదటిసారిగా చట్టసభలో కానీ నామినేటెడ్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిపుష్టి సాధించడం కోసం మహిళలకి పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వం దాని తూట్లు పడిచి 50% రిజర్వేషన్ అక్కర్లేదు, 33% సరిపోతుందని చెప్పి చంద్రబాబు వెళ్ళి చెప్పడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి మహిళలందరూ పెద్ద ఎత్తున ఈరోజు 2,90,000 సుమారు 75% మహిళలకే ఎక్కువ మహిళల ద్వారానే చేయాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ద్వారా చేతితో పాటు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 25,500 కోట్లు కేవలం రుణమాఫీ చేసే కార్యక్రమం, డాక్టర్ మాఫీ చేసే కార్యక్రమం సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి చేస్తున్నటువంటి ఆగడాలను ఎండగడుతూ మిగిలినటువంటి మనందరూ కూడా క్షేత్రస్థాయికి కూడా మహిళల అభ్యున్నతి కోసం చేసినటువంటి కృషిని వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి కృషిని జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు పునరాంకంగా పనిచేయాలని మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సత్యవతి గారు, జిల్లా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి సుజాత గారు, అలాగే గతంలో పనిచేసినటువంటి మహిళా విభాగంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి మన అనురాధ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సుందర్లత గారు, అలాగే మన అమృతవల్లి గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో